సార్ నమస్తే. నమస్కారం సార్ అండి. ఏం పేరు? నా పేరు ఉడతా మల్లేశం యాదవ్. సార్ ఎట్లా ఉంది సార్ జూబ్లీ హిల్స్ కి సంబంధించి ఉప ఎన్నిక వచ్చింది. సో ఎట్లా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జూబ్లీ హిల్స్ పరిస్థితి ఏంటి అసలు? వాస్తవానికి ఇక్కడ నాకు పార్టీలతో సంబంధం లేదు, కానీ ఇక్కడ మంచి స్నేహితుడు శ్రీశైలం అన్న కానీ వాళ్ళ కొడుకు నవీన్ యాదవ్ గారు కానీ మంచి సోషల్ వర్కర్. వాళ్ళు దానం ధర్మం చేసుట్లా, గుళ్ళకు బళ్ళకు చేసుట్లా చాలా మంచి పేరెళ్ళినోళ్ళు. చాలా మంది వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఎవరు దానం ధర్మం చేయరు, కానీ వాళ్ళు చాలా వరకు గుళ్ళకు బళ్ళకు దాని దీనికి చేస్తారు. ఆ రకంగా మాకు బాగా దగ్గర అయ్యాడు. మా ఏరియాలో కూడా ఎక్కడ బీరప్ప గుళ్ళు కట్టినా, పెద్దమ్మ గుళ్ళు కట్టినా, ఎల్లమ్మ గుళ్ళు కట్టినా, మల్లన్న గుళ్ళు కట్టినా వాళ్ళు వస్తే ఎవరిని కూడా కాదనకుండా మనిషికి ₹1,00,000 ఇచ్చి పంపినటువంటి గ్రామాలు 1000 గ్రామాలు ఉంటాయి. చాలా మంది మాకు ఫోన్ చేసి చెప్తారు, అన్న శ్రీశైలం అన్న దగ్గర పోయినామన్నా, మేము గుడి కడుతున్నామంటే ₹1,00,000 ఇచ్చిండన్న అని చెప్తారు. అందులో సందర్భంగానే మరి అన్న కొడుకు టికెట్ వచ్చిందనే ఉద్దేశంతో రావడం జరిగింది. నిన్న టీవీలలో చూసినా నేను, రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతాము అని చెప్పి నేనే స్వయంగా ఇనాగ్రేషన్ కూడా చేస్తా అని చెప్పి చెప్పిండు. చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే 83లోనే ఎన్టీ రామారావు ఇవాళ 42%, 32%, 24% కాదు, వీళ్ళందరూ నరుకుంటూ వచ్చారు. 38% రిజర్వేషన్ ఆనాడే ఎన్టీ రామారావు గారు పెట్టారు. చట్టసభలకు పంపించిండు, జిల్లా పరిషత్ చేసిండు, మండల పరిషత్ చేసిండు, సర్పంచులు చేసిండు, మహిళలకు సగం హక్కు కల్పించిండు. మరి ఇలా అంబేద్కర్ తర్వాత, పూలే తర్వాత ఈ భూమండలం మీద అందరూ కూడా గుర్తించుకోవాల్సిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మరి ఈ హైదరాబాద్లో, అందులో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఒక 2 లక్షల మంది ఎన్టీ రామారావు అంటే పడి చచ్చిపోయేటోళ్ళు ఉంటారు. 2 లక్షల మంది ఉంటారు దగ్గర. మరి అటువంటి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా నేనే ఇనాగ్రేషన్ చేస్తా అనడం చాలా హర్షించవలసిన విషయం అది. మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటే, వాస్తవానికి నేను ఎలక్షన్ ప్రచారం గురించి హైదరాబాద్కు రాలేదు, జస్ట్ మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నా. ఎన్టీ రామారావు ఆత్మ శాంతి ఉండాలి అంటే, ఆయన ఆత్మకు శాంతి కలగాలని అంటే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ని గెలిపించినట్టయితే తప్పకుండా ఆయన ఆత్మకు శాంతి చేకూరుస్తుంది. కాబట్టి దయచేసి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, పార్టీలు లేవు, జెండాలు లేవు, ఎజెండాలు లేవు, ఏది లేదు, ఒక బీసీ క్యాండిడేటు, బడుగు బలహీన వర్గాల క్యాండిడేటు, ఎస్సీ ఎస్టీ బీసీలో ఏదైతే ఇలా మొన్న బ్రహ్మాండమైనటువంటి బంద్ జరిగింది తెలంగాణలో, కానీ వీరి ఎరగని బంద్ జరిగింది. మరో తెలంగాణ ఉద్యమం పుట్టిందా అనే లెక్కలో వచ్చింది. కాబట్టి నవీన్ యాదవ్ని కనుక గెలిపించినట్టయితే ఈ బీసీ మూమెంట్ కూడా, మరి అన్ని పార్టీలు, మిగతా పార్టీలు బీసీలకు ఇవ్వలేదు కాబట్టి, మరి ప్రధానమైన పార్టీ బీసీ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఆయనను గెలిపించుకుంటే రేపు ఎన్టీ రామారావు ఆత్మశాంతి చేకూరుస్తుంది. అంబేద్కర్ కలలు కన్నా అటువంటి అంబేద్కర్ గారు కానీ, పూలే గారు కానీ, పెరియార్ గారు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఆత్మలకు శాంతి ఉంటుందని చెప్పి ఈ వచ్చినటువంటి మిగతా పార్టీలకు వచ్చినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లీడర్లందరూ కూడా వాళ్ళ చుట్టాలకు చెప్పి లోపల మొత్తం నవీన్ యాదవ్కు ఓటేపించి గెలిపియాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఉన్నారో, నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని చెప్పేసి బయట బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ ప్రచారం చేస్తూ ఉంది. ఆయన రౌడీ షీటర్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి నేర చరిత్రను ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఇలా 10 మందిని ఎదిరించి గట్టిగా మాట్లాడితే ఏమంటారు, పాండాబాల కాడ ఓటాల కాడ కూర్చోండి, అరే వాడు పెద్ద రౌడీరు అని అంటారు. రౌడీ అనేది ఒక రౌడీజం చేస్తేనే కాదు, అది ధైర్యం ఉన్నోడు ప్రతి ఒక్కడిని రౌడీ అని అంటారు. అది కాదాడ. ఇప్పుడు నీకు బీహార్ కానీ, యూపీ కానీ, మధ్యప్రదేశ్ కానీ, హర్యానా కానీ, ఢిల్లీ కానీ ప్రశ్నించేటోని అందరు. కనిషిరామ్ ఏమన్నాడు, అరే ఒక్క చెంప కొడితే రెండో చెంప కొట్టాలి, మనం 2 కొట్టాలి అని చెప్పి మాట్లాడండి కనిషిరామ్ గారు. కాబట్టి మనం కూడా మరి తల వంచితే తల మీద ఎక్కి కూర్చుంటారు, తల ఎత్తితే మన వాళ్ళని అందరినీ కాపాడుకోవచ్చు. ఓ పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు కిందికి అనేకమైనటువంటి పక్షులు వచ్చి ఆలుతాయి. మరి నవీన్ యాదవ్ గారు, శ్రీశైలం యాదవ్ గారు కూడా మరి ఇటువంటి పెద్ద వృక్షం అది. ఇక్కడికి ఎంతో మంది వచ్చి అన్నదానాలు జరుగుతాం. మేము ఎన్నో ఒక 10-15 సార్లు వచ్చినాం. గుళ్ళ గురించి వచ్చినాం. మేము ఎప్పుడు వచ్చినా 200 మంది 300 మంది భోజనం చేస్తూ ఉన్నారు. మరి 1000 కోట్లు 1,00,000 కోట్లు దోపిడీ చేసిన అటువంటి వాళ్ళు ఎవరింటి ముంగట, ఏ లీడర్ ఇంటి ముంగట నన్ను భోజనం పెడుతురా మేము అడుగుతున్నాం. కాబట్టి రౌడీజం చేసిండ్రు అని అంటే వ్యాపారం చేస్తారు, వ్యాపారంలో అనేకమైనటువంటి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులను ఖర్చు పెట్టుడు రౌడీజం అంటారా? లేకుంటే నలుగురికి దాన ధర్మం చేసుడు రౌడీజం అంటారా? లేకుంటే గరీబోనికి, ఆటోనికి, రిక్షానికి దగ్గర తీసుకొని వాళ్ళకి షెల్టర్ చేయడం రౌడీజం అంటారా? ఆ రౌడీజం అనే భాషకు వాళ్ళే అర్థం చెప్పాలి. మరి అసొంటప్పుడు వాళ్ళే కదా ముందుగాల రౌడీ అని పేరు పెట్టిన వాళ్ళు వాళ్ళే కదా ముందుగాల వచ్చి వాళ్ళు అడుక్కున్నది చేసింది అంతా కూడా.
సో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్నటి నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా రోడ్ షో చేస్తా ఉన్నారు. ఎట్లా ఉంది పబ్లిక్ లో స్పందన, ఎట్లా ఉంది కాంగ్రెస్ మేము పార్టీల గురించి మాట్లాడతలేమండి, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. రేవంత్ రెడ్డి ఇష్యూ మొత్తం ఒక మొగైనే. ఎందుకంటే ఎన్టీ రామారావును యాద్ చేసిన అటువంటి చరిత్ర, పటేల్ పట్వారి వ్యవస్థను గ్రామాలకెంచలి ఉరికిచ్చిన చరిత్ర ఎన్టీ రామారావుది. బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అంటే ఏందో చెప్పినటువంటి చరిత్ర ఎన్టీ రామారావు గారిది. ఆ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక కారు డ్రైవర్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసిండు, ఒక ఆటో డ్రైవర్ని తీసుకొచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు. ఉదాహరణకు మెదక్ జిల్లాల శ్రీనివాస్ గౌడ్ మామూలుగా కళ్ళు దుకాణం నడిపించుకునేటైనా తీసుకొచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు. అనేక మందికి భిక్ష పెట్టిండు, రాజకీయ ఫలాలు అందించిండు బడుగు బలహీన వర్గాలకు. అటువంటి ఆయన ఈ కాన్స్టిట్యున్సీలో రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు. అప్పటి నుంచి మేము నిజంగా చెప్తున్నాం, అభిమానిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మీ ద్వారా మేము సూచన చేస్తున్నాం. ఒక్క జూబ్లీ హిల్స్ లో కాదు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టవలసింది, మొత్తం తెలంగాణలో ఎన్టీ రామారావు విగ్రహాలను పెట్టాలి. ఆనాడు నిజంగా నేను నాయకుని అని చెప్పి పల్లి కూడా నీ వెంట ఉంటారని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. Subscribe us and press the bell icon for more interesting updates.